2025 జూన్ మాసం 7వ తారీఖున యూట్యూబ్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం వస్తుందనేది. మీరు ఆ వీడియో లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్కి యుద్ధం అనేది మొదలైంది 8 అక్టోబర్ 2025న. ఇది ప్రూవన్ అయ్యింది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, చిత్త 1-2 పాదాలు మరియు ఉత్తర 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కన్యా రాశి వారికి 2వ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు, రాహు యోగిస్తున్నారు 6వ స్థానంలో, గురువు గారు యోగిస్తున్నారు. మొత్తం 3 గ్రహాలు యోగిస్తున్నాయి. 7వ స్థానంలో శని భగవానుడు ఇబ్బంది పెడుతున్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బ్రాహ్మణుడికి అన్నదానం చేయండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హనుమంతుడి గుడికి వెళ్ళండి. ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఏదైనా రోజున మీరు పని స్టార్ట్ చేయాలనుకుంటే కనుక బుధవారం రోజు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శుక్రవారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. శత్రువులు ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కన్యా రాశి వారికి కుటుంబ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కుటుంబాధిపతి నీచబడ్డాడు కన్యా రాశిలో. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా ఫ్యామిలీ పరంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. మనీ అనేది సకాలంలో చేతికి అందుతుంది. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు మీకు. లవర్స్ కి మాత్రం చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటది. ఇక్కడ పంచమ స్థానంలో కుజు దృష్టి ఉన్నది, 4వ దృష్టితో కుజు దృష్టి ఉన్నది. పంచమాధిపతి 7వ స్థానంలో ఉండి రవి దృష్టి, శని దృష్టి రవి మీద ఉన్నది. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా లవర్స్ కి ప్రాబ్లమాటిక్ గా ఉంటది ఈ వారం అనేది. శత్రువులు అనే వాళ్ళు ఉండరు, శత్రువులు మిత్రులు అవుతారు. 6వ స్థానం మీద గురువుగారి దృష్టి ఉన్నది, 6వ స్థానంలో రాహు ఉన్నారు కాబట్టి శత్రువులు అనేవాళ్ళు ఉండరు. మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హెల్త్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎసిడిటీ సమస్యలు, గ్యాస్ సమస్యలు, కీళ్ళ నొప్పులు ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. 7వ స్థానంలో శని ఉన్నారు, రవి లగ్నంలో ఉన్నారు. రవి, శని, శుక్రుడు ఈ గ్రహాలు స్థితి ఇలా ఉండటం మూలంగా లగ్నంలో శుక్రుడు నిలబడ్డాడు. శుక్రుడు 7వ దృష్టితో 7వ స్థానం చూస్తాడు అనమాట. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మ్యారేజ్ పరంగా ప్రాబ్లమ్స్ గా ఉంటది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. 2వ స్థానంలో బుధుడు ఉన్నాడు. బుధుడు ఇంటెలిజెన్స్ కారకుడు, తెలివితేటలకు కారకుడు. బిజినెస్ చేయాలంటే బుధుడు కనుక మంచి స్థితిలో ఉంటే కనుక మీ జన్మ జాతకంలో ఖచ్చితంగా బిజినెస్ లో మంచి రాబడి ఉంటుంది మాకు. కెరియర్ పరంగా చాలా బాగుంటది ఈ వారం అనేది. 10వ స్థానంలో గురువు గారు ఉన్నారు. 10వ అధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా మీకు కెరియర్ పరంగా మంచిగా ఉంటది. ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. చాలా ఆనందంగా ఉంటారు కెరియర్ పరంగా అవుతే కనుక. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.